సో మరి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు? అంటే అది అక్కడ అడగాలండి. అవునా? అంటే నాకు చెప్పదు మమ్మీ, అయితే నాకు మనీ విషయంలో ఏలు పెట్టినదు. సో అంతా మమ్మీకే వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, వచ్చేయాలి, అంతే, అదే నా పని. సో రెమ్యునరేషన్ అంతా నీకు సంబంధం లేదు అసలు. సూపర్. సో అది నేను ఒక వీడియోలో చూసా, నువ్వు హనుమాన్ చాలీసా చాలా బాగా పాడావు అందులో. అయితే సారీ చెప్పావు, అయితే సినిమాలో చేస్తున్నానని చెప్పి నేర్చుకున్నావా లేదంటే నీకు మామూలుగానే వచ్చేది? నాకు మైథాలజీ ఇష్టం అన్న, అందుకే అలా అది వచ్చేస్తే అంతే. సో అది కాకుండా ఇంకేమొచ్చు నీకు? హనుమాన్ చాలీసా కాకుండా ఇంకా బాగా అంటే చాలీసా అంటే నాకు అంటే అంత పెద్దగా నేర్చుకున్నా. అంటే నాకు హనుమంతుడు ఇష్టం, నిజం చెప్పాను, హనుమంతుడు ఇష్టం కాబట్టి హనుమంతులు వాడితే నేర్చుకున్నాను అంతే. సరే ఒకసారి మా కోసం చెప్పు. ఓకే. जय हनुमान ज्ञान गुण सागर, जय कबीर सत्य लोक उजागर, रामदूत अदलित बलदामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति केस, कंजन वरण विराज केसा, कादल कुंदल कुंज जैसा, हाथ वज्र और वजा बिराजय, कांधे मूछ जनेयु साजय, शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवन, विद्यावान कृतियक चातुर, राम ताज कर दे जो आतुर. అంతవరకు వచ్చాను, దాని తర్వాత తప్పులు పోతాయి. ఓకే వద్దులే, అంతవరకు సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ప్రశాంత్ గారు కూడా పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అందులో ఒక పెద్ద స్టార్ హీరో నటించబోతున్నారు హనుమంతుడి క్యారెక్టర్లో అని చెప్తున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నా? అంటే నాకు తెలిసి నీకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు అంటే గెస్ట్ చేస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో. కొంతమంది ఏమంటారంటే రానా గారు, కొంతమంది చిరంజీవి, రకరకాలుగా వస్తుంది. నీకేమనిపిస్తుంది? బజ్ బట్ చెప్తున్నా నేను, రాములాగా రామ్ చరణ్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని బజ్ లో వస్తుంది. అంటే రానా గారిలా హనుమంతులు వారిలాగా రానా గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది బజ్, బయట ఉన్న బజ్ అయితే బయట ఉన్న బజ్ అది సూపర్. సో వికాస్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చావు. అండ్ చాలా అంటే నాకైతే ఇంటర్వ్యూ చేసినట్లేదు, సరదాగా ఏదో చిట్ చాట్ చేస్తున్నట్టుంది ఒక చిన్న పిల్లడితో. ఆల్ ది బెస్ట్. నీ యాక్టింగ్ చాలా బాగుంది. నేను ఆ ప్రీవియస్ అంతకుముందు చెప్పిన 2 సినిమాలు కూడా చూశాను, చాలా బాగుంది నా యాక్టింగ్. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని, ప్రభాస్ అన్నతో, చిరంజీవి గారితో, మహేష్ బాబు గారితో, అల్లు అర్జున్ గారితో అందరితో నటించాలి. అట్లానే మా తేజ సజ్జల నువ్వు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో అవ్వాలని హార్ట్ఫుల్గా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నన్ను కూడా పిలిచినందుకు, నువ్వు బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి పిలిచినందుకు. సో మీరు కూడా జై స్వరాజ్య టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి. స్టే ట్యూన్.